అన్ని ఆలయాలతో పాటు టీటీడీని కూడా శుద్ధి చేశామన్నారు. సమస్యలు లేకుండా ప్రాజెక్టులు ఏర్పాటైతే వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. మీ అందరికీ తెలుసు 18 నెలల్లో చాలా పనులు జరగడం జరిగింది. మన టీటీడీ దేవస్థానం కూడా శుద్ధి చేయడం జరిగింది. 18 నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓయూస్ అనుకోండి, క్యాబినెట్ నుంచి క్లియర్ చేసిండేవి కానీ ఏపీఐసి నుంచి క్లియర్ చేసిండేవి అన్నీ కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా, సమస్యలు లేకుండా అందరికీ అన్నీ ఏవైతే మేము అనుకునేవన్నీ కూడా గ్రౌండ్ అయితే 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు. ఏపీ అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించారని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత దక్కాలన్నారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెడుతుందన్నారు. తిరుమల శ్రీవారిని ఎంపీ కేసినేని చిన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా రేపు రాజబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత వచ్చే విధంగా ఉండాలని, ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ జరిగింది. తప్పకుండా